నా పేరు గణేష్. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. కానీ దానికి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల దగ్గర నుంచి సంతకాలు కావాలి. అందులో ఒకరు తమిళనాడులో ఉంటారు, ఇంకొకరు పూణేలో ఉంటారు. నేను ముందుగా తమిళనాడులో ఉన్న సార్ని కలిసి అతని సంతకం తీసుకున్నాను. అక్కడికి 2 రోజుల వ్యవధిలోనే పూణేకి కూడా బయలుదేరాను. నేను ఎలాగోలా కష్టపడి పూణేకి చేరుకున్నాను. మొదటి సంతకం జరిగినట్టే రెండవ సంతకం కూడా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఈసారి మాత్రం పూర్తి విరుద్ధంగా జరిగింది. నేను పూణేలో అడుగుపెట్టిన తర్వాత నేరుగా ఆ సార్ ఎక్కడుంటారో ఆ కాలేజీకి వెళ్ళాను. కానీ ఆ కాలేజీ మొత్తం ఖాళీగానే ఉంది. బయట సెక్యూరిటీ ఉన్నాడు. అతన్ని అడిగితే సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి చెప్పాడు. కాలేజీ ఏంటి ఖాళీగా ఉంది అని అడిగితే ప్రస్తుతం కాలేజీకి సెలవులు సార్ అని చెప్పాడు. నేను లోపలికి వెళ్ళి ఆ సార్ని కలిశాను. ఆ సార్ నా ఫైల్ అంతా చూసి, బాగానే కష్టపడ్డావు, నేను మొత్తం చెక్ చేయడానికి 1 వారం రోజులైనా పడుతుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను సంతకం చేసి పోస్టర్లో పంపిస్తాను అని చెప్పారు. సార్, అంటే చాలా దూరం నుంచి వచ్చాను, మీరు సైన్ చేసేదాకా ఇక్కడే ఉంటాను అని రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ ఎక్కడ ఉంటావయ్యా, ఈ కాలేజ్ చూసావు కదా ఎంత ఒంటరిగా ఉందో. చుట్టుపక్కల కనీసం 5 కిలోమీటర్ల వరకు నీకు కనీసం మంచి నీళ్ళు కూడా దొరకవు. అలాంటిది నీకు ఉండటానికి రూమ్ ఎక్కడ దొరుకుతుంది? ఇదేమైనా సిటీ అనుకున్నావా అని ఆ సార్ అన్నారు. లేదు సార్, నేను ఎలాగైనా ఉంటాను, మీరు కొంచెం నా ఫైల్ని మీ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. అతను నా వైపు 1 నిమిషం అలానే చూసి కొంచెం శాంతించి, అలా కాదయ్యా, నేనే చాలా భయంతో గడుపుతున్నాను, చీకటి పడకముందే మా ఇంటికి వెళ్ళిపోతాను, పోనీ నువ్వు కూడా మాతో ఉండాలనుకుంటే ఉండొచ్చు, నాకేం ఇబ్బంది లేదు అని ఆ సార్ చెప్పారు. కానీ సార్ గురించి నేను ముందే విన్నాను. సార్కి అతని భార్యకి ఎప్పుడు గొడవలే అని. ఇలాంటి సమయంలో అతన్ని ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకే నాకు ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పి బయటకు వచ్చేసాను. నేను చుట్టూ చూస్తుంటే ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. రోడ్డు కూడా సరిగ్గా లేదు. బయట ఉన్న సెక్యూరిటీని అడిగితే అతను మళ్ళీ సార్కి చెప్తే ప్రాబ్లం అని అతన్ని కూడా అడగలేదు. అప్పుడు నా మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే సార్ చెప్పినట్లు 5 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామం పేరు కద్వాద్. నేను మ్యాప్స్ని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. సగం దూరం వెళ్ళేసరికి మొబైల్లో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. నేను దారి కోసం అడగటానికి కనీసం 1 మనిషి కూడా లేదు. నా ఎదురుగా ఉన్న దారిని అనుసరిస్తూ వెళ్ళిపోతున్నాను. ఎలాగోలా ఆ గ్రామానికి చేరుకున్నాను. ఆ గ్రామం మొదట్లో ఒక పెద్ద చెట్టు, దాని కిందన ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అతను నాతో మాట్లాడుతూ, ఎవరు బాబు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఈ ఊర్లో ఒక 2 రోజులు ఉండటానికి వచ్చానండి అని చెప్పాను. ఇక్కడే ఉందని ఉంటావు, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం బాబు, అందులోనూ చీకటి పడుతుంది, నువ్వు తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని అతను చెప్పారు. కానీ నేను అతని మాటలు వినిపించుకోకుండా నేను ముందుగా తాగడానికి మంచినీళ్ళు అడిగాను. తర్వాత తినడానికి ఏదైనా తీసుకున్నాను. ఇంతలో నా వైపు చూసి అక్కడ ఆ షాప్కి దూరంగా ఉన్న కొన్ని కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. వాటి పక్కన ఒక ముసలావిడ కూడా ఉంది. ఆమె ఆ కుక్కలని తన కర్రతో అదుపు చేసింది. చూస్తుంటే ఆమె బిచ్చగత్తిలా ఉంది. నేను ఆమె కోసం ఒక బ్రెడ్ తీసుకున్నాను. అక్కడ ఉన్న కుక్కల కోసం కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాను. ఆమెకు బ్రెడ్ ఇచ్చి ఆ కుక్కలకు ఆ బిస్కెట్స్ వేసి ఆ చుట్టుపక్కకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. చూస్తుంటే ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది, ఎలాంటి అలజడి లేకుండా. నేను ఊరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. ఎక్కడ 1 మనిషి కూడా కనిపించడం లేదు. నెమ్మదిగా చీకటి పడటంతో నాకు వెనుకకు వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. చూస్తుంటే ఎన్నో ఏళ్ళుగా ఈ ఊరు మొత్తం ఇలానే ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ప్రతి ఇంటిని చూస్తూ వెళ్తున్నాను. నాకు ఎక్కడ ఎలాంటి అవకాశం కూడా కనిపించడం లేదు. చివరికి ఒక ఇంటి దగ్గర మాత్రం డోర్ ఓపెన్ చేసి ఉంది. నేను అక్కడికి వెళ్ళి లోపల వాళ్ళని బయటకు పిలిచాను. ఒక అతను తలుపు తీశాడు. ఎవరు కావాలి అని అడిగారు. నేను నా విషయం అంతా చెప్పాను. ఇంతలో లోపల నుంచి, చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు కదండి, డోర్ దగ్గర నిలిచేపడి మాట్లాడతారే, లోపలికి పిలవండి అని అతని భార్య మాట్లాడింది. అతను ఇష్టం లేకుండా
లోపలికి తీసుకెళ్ళాడు. లోపల సుమారు 10 సంవత్సరాల పాప ఉంది. తను ఆడుకుంటోంది. నన్ను లోపలికి తీసుకెళ్ళి, పైన ఒక రూమ్ ఉంది, నువ్వు అక్కడ ఉండొచ్చు, కానీ ఒకసారి నిద్రపోయాక మళ్ళీ బయటకు రావద్దు అని చెప్పాడు. నేను బాగా అలసిపోవడంతో ఎందుకు ఏంటి అని అడగకుండా పైన ఉన్న రూమ్కి వెళ్ళిపోయాను. నేను బాగా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేశాను, కానీ నా బాటిల్లో వాటర్ అయిపోయాయి. నేను డోర్ ఓపెన్ చేశాను. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. నేను మెట్లు దిగి కిందకి వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంటి లోపల నుంచి వాళ్ళ పాప మాట్లాడుతూ ఉన్న శబ్దం వినిపించింది. నేను డోర్ కొట్టకుండా అక్కడే ఉండి వినటానికి ప్రయత్నించాను. వాళ్ళ పాప మాట్లాడుతూ, నాన్న, అది మళ్ళీ నాకు కనిపించింది, నిజంగానే కనిపించింది, నేనెందుకు అబద్ధం చెప్తాను నాన్న, నేను చూశాను అని చెప్పింది. ఇంతలో అతను మాట్లాడుతూ, నువ్వు భయపడ్డానికి అసలు అక్కడ ఎవ్వరూ లేరమ్మా, నా మాట విను, నువ్వు ఏదో చూసి భ్రమపడ్డావు, కావాలంటే నేను కూడా నీతో పాటు వస్తా పదా అని చెప్పి అతను పక్క రూమ్లో లైట్ ఆన్ చేశారు. చూసావా, ఇక్కడ అసలు ఏమీ లేదు, నువ్వే అనవసరంగా భయపడ్డావు అని చెప్పారు. ఇదంతా నేను బయట నిల్చొని వింటూ ఉన్నాను. వెంటనే డోర్ కొట్టాను. అతను లోపల నుంచి డోర్ ఓపెన్ చేశాడు. వాటర్ కావాలి సార్ అని అడిగాను. అతను వాటర్ ఇచ్చాక, సార్ తప్పుగా అనుకోకపోతే పాప ఏం చూసి భయపడుతుంది అని అడిగాను. అవన్నీ నువ్వు తెలుసుకోకపోవడమే బెటర్, నువ్వు వెళ్ళి పైన పడుకో అని అతను చెప్పాడు. నేను నా రూమ్ లోపలికి వెళ్ళాను. ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాను. సమయం సుమారు అర్ధరాత్రి అవుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఏదో గాజు పాత్ర పగిలిన శబ్దం వినిపించింది. ఇక అదే సమయంలో కింద ఇంట్లో నుంచి అతని భార్య గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. నేను వెంటనే డోర్ ఓపెన్ చేసి మెట్లు దిగి కిందకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమె మాటలు విని అక్కడే ఆగిపోయాను. ఆమె మాట్లాడుతూ, ఏంటండి మీరే ఇలా కుంగిపోతే ఎలా అండి? మీరే కదా మాకు ధైర్యం. అవును, మనకు తెలియకుండా చాలా పెద్ద నష్టమే జరిగింది. చనిపోయిన మన పాప మళ్ళీ తిరిగి రాదు అని ఆమె బాధపడుతుంది. ఆ క్షణం నాకు భయంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయింది. ఎందుకంటే ఆమె పాప చనిపోయిందంటుందేంటి? నేను కాసేపటి క్రితమే ఆ పాప ఆడుకోవడం చూశాను కదా. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను అలా ఆలోచిస్తూ వాళ్ళు ఇంటి వెనుక వైపు చూశాను. ఇక ఆ క్షణం నా గుండె పగిలినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ సాయంత్రం షాప్ దగ్గర కనిపించిన ఆ ముసలావిడ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. నాకు కొంచెం భయం వేసి అతని ఇంటి లోపలికి వెళ్ళాను. అతను నిద్రపోకుండా కూర్చుని ఉన్నారు. నేను లోపలికి వెళ్ళేసరికి అతను నా వైపు చూసి, ఎందుకు బాబు ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని గట్టిగా అరుస్తూ మాట్లాడారు. నేను అతనితో మాట్లాడుతూ, సార్ అసలు ఏం జరిగింది? నేను భయంతో ఎలా నిద్రపోగలను? నా వల్ల కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్, మీరు ఇప్పుడు చెప్తేనే నేను వెళ్తాను అని గట్టిగా పట్టుబట్టి అడిగాను. అతను నాతో మాట్లాడుతూ, చాలా సంవత్సరాల క్రితం ఈ ఊరంతా చాలా సంతోషంగా ఉండేది. కానీ ఎందుకో తెలీదు, మా ఊరిలో ఒక్కొక్కరుగా మరణిస్తూ వస్తున్నారు. కొంతమంది అనారోగ్యంతో, ఇంకొంతమంది వేరువేరు ప్రమాదాలలో మరణిస్తూ వస్తున్నారు. అలా కొన్ని సంవత్సరాలకి ఊరు మొత్తం వల్లకాడైపోయింది. ఆ భయంకరమైన ప్రళయంలో నా 10 సంవత్సరాల కూతురు మరణించింది. అక్కడికి కొన్ని నెలల వ్యవధిలోనే నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య కూడా మరణించింది. అతను తన భార్య కూడా మరణించింది అని చెప్పగానే నా భయం ఆకాశాన్ని అంటింది. కానీ సార్, మీ భార్య ఇప్పటి వరకు మీతో మాట్లాడుతూ ఉంది కదా సార్ అని అడిగాను. అవును బాబు, కానీ తను మనిషి రూపం కాదు అని అతను చెప్పారు. ఇక ఆ నిమిషం నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. కానీ సార్, ఇంతమంది చనిపోవడం ఏంటి సార్, నేను నమ్మలేకపోతున్నాను అని అడిగాను. అప్పుడు అతను మాట్లాడుతూ, నా కుటుంబమే కాదు బాబు, ఈ ఊరిలో మొత్తం అందరూ చనిపోయారు.
ఊరంతటిని నాశనం చేసింది ఇంకెవ్వరో కాదు, ఈ ఊరి చివరిలో బెచ్చమెత్తుకుంటున్న ఆ ముసలావిడే. ఆ మాటలకు నా నోటి వెంట మాట రాలేదు. అతను మాట్లాడుతూ, ఆ ముసలావిడికి ఎవరైతే ఆహారం పెట్టారో వాళ్ళందరూ మరణించారు అని అతను చెప్పగానే నాకు భయం వేసింది. ఎందుకంటే నేను సాయంత్రం ఊరు లోపలికి వచ్చేటప్పుడు ఆమెకి ఆహారం పెట్టాను. చాలా భయంతో, కానీ మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టింది సార్ అని అడిగాను. నేను ఆమె కన్న కొడుకుని కాబట్టి. కానీ ఈ విషయం నాకు ముందు తెలీదు. నేను మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందనుకున్నాను. కానీ ఊరంతా నాశనమయ్యాక ఆమెని నన్ను మాత్రమే ఎందుకు వదిలేసావు అని అడిగినప్పుడు ఆమె నాకు ఈ విషయం చెప్పింది. అలాగే ఊరి చివర ఉన్న షాప్ దగ్గర ఆ పెద్దాయన కూడా ఆమె భర్త. కానీ నేను నా భార్యని నా పాపని వదిలి ఎక్కడికి వెళ్ళలేను. వాళ్ళే నా ప్రపంచం. అందుకే వాళ్ళ జ్ఞాపకాలతోనే ఇక్కడే ఉండిపోయాను. నిజానికి ఆ ముసలావిడ ప్రతిరోజు ఈ టయానికి ఇక్కడికి వస్తుంది. నువ్వున్నావు కదా, అందుకే ఇంకా రాలేదనుకుంటా. నువ్వేం కంగారు పడద్దు. నేను ఉండగా ఆమె నిన్నేం చేయదు. నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో అని అతను చెప్పారు. కానీ నాకు మాత్రం భయంతో తల తిరుగుతుంది. నా గుండె వేగం నాకే వినిపిస్తుంది. అతన్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నేను నేరుగా వెళ్ళి నా రూమ్ డోర్ ఓపెన్ చేశాను. అక్కడ నా కళ్ళ ఎదురుగా ఆ ముసలావిడ ఉంది. ఆమె భయంకర వికృత రూపం నాకు భయాన్ని పుట్టిస్తుంది. గణేష్, నువ్వేం భయపడొద్దు. మనం హాస్పిటల్లోనే ఉన్నాం. అప్పటికే చెప్పాను కదయ్యా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని. నువ్వే వినలేదు. నువ్వు నీ ప్రాజెక్ట్ కోసం కంగారు పడొద్దు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని ఆ సార్ చెప్పినట్లుగా నేను బయలుదేరి మా ఊరికి వెళ్ళిపోయాను.